హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. అసలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించబోతుంది మహారాష్ట్ర సోలాపూర్‌లో జరుగుతున్నటువంటి ఒక విషయం. ఏంటంటే ఈవీఎంస్ పైన ఓట్లేసినటువంటి గ్రామస్తులందరికీ డౌటొచ్చింది. ఏంటి మేము వేసిన ఓట్లన్నీ ఏమైపోయాయి? ఎందుకు మా ఓట్లు మా మేమేసిన నాయకుడికి చేరలేదు? ఈవీఎంస్‌లో జరిగిన ఫ్రాడ్‌ని ఎందుకు ఎవరు పట్టించుకోవట్లేదు? ఈవీఎంస్ అనేవి చాలా మోసం చేశాయని వాళ్ళు నమ్మి, ఇప్పుడు వారంతట వారే సొంతగా ఎలక్షన్ అనేది కండక్ట్ చేసుకోబోతూ ఉన్నారు. అంటే దీనికి ఎలక్షన్ కమిషన్‌కి ఎటువంటి సంబంధం లేదు. లోకల్ నాయకులకి ఎటువంటి సంబంధం లేదు. ఎవరికి ఎటువంటి సంబంధం లేదు. బట్ వారంతట వారే ఎలక్షన్స్ బ్యాలెట్ బాక్సులు పెట్టి ఓట్లు వేసి, వారు వేసిన ఓట్లు ఎవరికి పడుతున్నాయి? అలాగే వాళ్ళు ఈవీఎం మిషన్స్‌లో ఏసిన ఓట్లు ఎవరికి పడ్డాయి అని కంపేర్ చేసుకోవడానికి వాళ్ళు ఒక మాక్ ఓటింగ్ సిస్టమ్‌ని ఎంచుకున్నట్టు తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్‌తో సంబంధం లేకుండా వారు సొంతగా వారి ఊర్లో వారే ఒక పోలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి ఓట్లేసి వాళ్ళు ఏసిన ఓట్లు ఎవరికి పడ్డాయి? ఎవరు గెలుస్తున్నారనేది ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణయానికి రావడం కోసం వాళ్ళు ఇటువంటి మాక్ పోలింగ్‌ని చేస్తున్నట్లు తెలుస్తుంది షోలాపూర్‌లో. దానికి సంబంధించిన న్యూస్ ఇప్పుడనేది హైలైట్ అవుతుంది. ఒకసారి నేను మీకు దాన్ని చదివి వినిపిస్తాను. చూపిస్తాను కూడా. బ్రేకింగ్ న్యూస్ అనేసి ఇది ఆర్టికల్ వచ్చింది. దీంట్లో ఏంటంటే ఏ విలేజ్ ఇన్ సోలాపూర్ మహారాష్ట్ర విల్ బి హోల్డ్ ఎలక్షన్స్ ఆన్ బ్యాలెట్ పేపర్ టు చెక్ ఈవీఎంస్ authenticity. Villagers doubt that actual results from ECI say they are repoll on their own. This is actually turned into revolution. There is no hope from ECI and court. So people will have to do థింగ్స్ ఆన్ దేర్ ఓన్. అసలు ఇది ఎలా జరిగిందంటే అద్భుతంగా మహారాష్ట్ర సోలాపూర్ గ్రామంలో ఈవీఎంలు ప్రామాణికతను తనిఖీ చేసేందుకు బ్యాలెట్ పేపర్లపై ఎన్నికలను నిర్వహిస్తుంది. ఈసీఐ నుండి వచ్చిన ఫలితాలపై గ్రామస్తులకు అనుమానం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి వారు సొంత బ్యాలెట్ పద్ధతిలో రీపోలింగ్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఇది రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా పెను విప్లవంగా మారవచ్చు అనే పలు పుకార్లు వినిపిస్తూ ఉన్నాయి. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఈవీఎంస్ పైన ఎవ్వరికీ నమ్మకం లేదు. ఆ ఎలక్షన్ కమిషన్ ఎంత సర్ది చెప్పుకున్నా, మాట్లాడకుండా తప్పించుకు తిరిగినా ఈవీఎంస్ అనేవి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాయి అంటూ నిరూపించటానికే మహారాష్ట్రలోని సోలాపూర్ వాసులు వాళ్ళ గ్రామంలో మళ్ళీ బ్యాలెట్ బాక్సులు తీసుకొచ్చి అందుట్లో పాత ట్రెడిషనల్ పద్ధతిలో బ్యాలెట్ బాక్సుల్లో పేపర్ల ద్వారా ఓట్లు వేసి వారు ఈవీఎంస్‌ని కంపేర్ చేసుకొని ఎలక్షన్ కమిషన్‌కి ఇటు కోర్టు తీర్పుకి షాక్ ఇవ్వబోతున్నారు. ఇది నిజంగా రెవల్యూషన్ అయితే మాత్రం అన్ని ఏరియాల్లో ఎలక్షన్ తర్వాత బ్యాలెట్ బాక్సులతో ఓటింగ్ చేసి వాటికి వీటికి కంపేర్ చేయమని అడిగే రోజులు రానున్న రోజుల్లో రానున్నాయా? అర్థమవుతుంది కదా! అన్యాయం జరిగితే ప్రతిఘటించి పోరాడాలి. నిజాలు తెలుసుకోవడానికి ఎంత దూరమైనా ఎళ్ళాలి. అది ఎలక్షన్ కమిషన్ అయినా, బీజేపీ గవర్నమెంట్ అయినా, టీడీపీ అయినా, చివరికి వైసీపీ అయినా కూడా ఎవడైనా కూడా నీతిగా, నిజాయితీగా ఉన్నంత వరకే ప్రజలు సహిస్తారు. ఎక్కడైతే తేడా అనిపించిందో అప్పుడు రివర్స్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోలాపూర్‌లోనే మనం తీసుకున్నట్లయితే వాళ్ళు వేసిన ఓట్లు మాయమయ్యాయని గతంలో కంప్లెయింట్ చేశారు. దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు వాళ్ళు ఓన్‌గా ఒక పోలింగ్ వ్యవస్థని క్రియేట్ చేసుకొని వాళ్ళే ఓట్లు వేసుకొని జడ్జిమెంట్ ఇవ్వబోతున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ సోలాపూర్ పీపుల్ ఫర్ దిస్ రెవల్యూషనరీ థాట్. థాంక్ యూ సో మచ్.